నమస్తే. భారత్పై అమెరికా 500% 500% టారిఫ్లు వేసేటువంటి ఆలోచనలో ఉందా అంటే, తాజాగా అమెరికాలో ఒక బిల్లును తీసుకొచ్చారు. ఆ బిల్లును చూస్తే దాని సారాంశం అదేలా, దాని ఉద్దేశం అదేలా కనబడుతుంది. శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 అనేటువంటి ఒక బిల్లుకి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలియజేశారు. అయితే నిజంగానే అమెరికా భారత్ పైన, చైనా పైన, బ్రెజిల్ పైన ఈ 500% టారిఫ్ వేసేటువంటి సాహసం చేస్తుందా, లేకపోతే ఇది కేవలం బెదిరింపుగానే చూడాలి? ఒకవేళ నిజంగా ఈ 500% టారిఫ్ వేస్తే హూ విల్ బి ద లూజర్? ఏ దేశానికి ఎక్కువ నష్టం జరుగుతుంది? అమెరికాకి నష్టం జరుగుతుందా, లేకపోతే భారత్కి నష్టం జరుగుతుందా? ఈ ప్రభావం ఒకవేళ వేస్తే రెండు దేశాల స్ట్రాటజిక్ రిలేషన్షిప్ పైన ఎలా పడొచ్చు? దీని గురించి మాట్లాడదాం ఇవాళ అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్ లో. నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే రాజు గారు. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. గత కొన్ని నెలలుగా డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక డాన్ లాగా, గ్యాంగ్స్టర్ లాగా కనిపించిన ప్రతి దేశాన్ని చొక్కా పుచ్చుకొని టారిఫ్ కడతావా లేదా అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక బిల్లు తీసుకొచ్చారు. ఇంకా అది పాస్ అయినట్టుగా లేదు, బట్ బిల్లు అయితే తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు. ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్. ఏంటి సార్, నిజంగానే 500% అనేది వెరీ అబ్నార్మల్. అంత టారిఫ్ వేస్తారా? వేస్తే ఏం జరుగుతుంది? రాజు గారు, ముందుగా మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో మీరు ఇప్పుడు 500% టారిఫ్లు వేయడానికి కొత్త బిల్లు ఒకటి సెనెట్ లో ప్రవేశపెట్టారు. ఇంకా ఓటింగ్ జరగలేదు సెనెట్ లో. దాని తర్వాత హౌస్ లో, దాని తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ సంతకానికి వస్తుంది. అప్పుడు కానీ మనలాగే ఇండియాలో లాగానే రెండు ఉభయ సభల్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ సంతకం పెడితే అది బిల్ ఇదైనట్టు, లేకపోతే వీటో అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి కదా, మళ్ళీ వాపస్. సో ఇంకా మొదటి స్టెప్ లో ఉంది సెనెట్ అంటే, అక్కడ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత మళ్ళీ అక్కడ హౌస్ లో పాస్ అయ్యి ప్రెసిడెంట్ దాకా రావాలి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో, అంటే ముఖ్యంగా చైనా, ఇండియా, బ్రెజిల్ కూడా కొంత చేసుకుంటుంది. చైనా రష్యా ఆయిల్ ఎక్స్పోర్ట్స్ లో 50% చైనాకి పోతుంది, 38% మనది. అంటే 88%, 89% అయిపోయిన తర్వాత, అంటే దాదాపు 90% ఈ రెండు దేశాలే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. దాని తర్వాత మిగిలిన 10-12% ఏమైనా ఉంటే బ్రెజిల్, ఇంకా వేరే ఇతర దేశాలు ఏమైనా చేసుకుంటే అది చేసుకుంటున్నాయి. సో ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటారో, ఆయిల్, గ్యాస్ ఇట్లాంటివి, యురేనియం కూడా ఉన్నారు. ఎనర్జీ సోర్సెస్ అంటే ఇప్పుడు మీకు న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా ఎనర్జీ తయారు చేస్తే యురేనియం కూడా పనికి వస్తుంది కదా, ఇంధనమే కదా. సో ఈ మూడు ఎవరైనా ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే, లేకపోతే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటారు, అంటే ఇప్పుడు మనము పెట్రోల్, డీజిల్ కాకుండా వేరే ఆయిల్స్ ఉంటాయి కదా, దీంట్లో నుంచి వచ్చేవి, ఈ క్రూడ్ లో నుంచి, అది ఇవి ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి 500% వరకు ఆ దేశంలో నుంచి అమెరికాలోకి ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే 500% కస్టమ్స్ డ్యూటీస్, అదే టారిఫ్స్ అంటే కస్టమ్స్ ట్యాక్స్ వేస్తాము అని ఈ బిల్లు సారాంశం. వేయడానికి ప్రెసిడెంట్ ని ఎంపవర్ చేస్తూ, అంటే ప్రెసిడెంట్ గా అధికారాలు ఇస్తూ ఈ ఉభయ సభలు పాస్ చేస్తున్న ఈ బిల్లు సారాంశం అండి, చేద్దాం అనుకుంటున్నా ఈ బిల్లు సారాంశం. సో ఇప్పుడు ఇందులో ప్రథమంగా వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఏం మారబోతుంది? నేను అంతకుముందు మన మీద 50% బిల్లు ఉంది. అంతకుముందు చైనా మీద దాదాపు ఒకసారి 150% దాకా వేశారు కదా, 140-150% వేశారు. అంటే అధ్యక్షుడికి ఆల్రెడీ అధికారం ఉంది కదండి. అధ్యక్షుడికి ఆల్రెడీ, అంటే డొనాల్డ్ ట్రంప్ కి, అమెరికా అధ్యక్షుడికి ఎవరి మీదైనా ఎంతైనా టారిఫ్లు వేసే అధికారం ఉందనే కదా ఆయన 100% కూడా చైనా మీద 150% దాకా తీసుకెళ్లారు. సో 150%కి 300%కి 1000%కి తేడా ఉండదు. ఎందుకో చెప్తాను మీకు. ఒక్కసారి అది ఒక స్థాయి దాటిన తర్వాత, మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాని ఖరీదు తక్కువ అవుతున్నప్పుడు, ఇక ఆ మార్క్ లో దాని మీద ఎంత పెరిగినా ఇంకా అనవసరం, ఎందుకంటే ఎవరు కొనరు. అర్థమైంది కదా. మనకి ఇప్పుడు బాస్మతి రైస్ ఉంది, నెంబర్ 1 క్వాలిటీ అనుకున్నాం ఉట్టిగా, మనం ఇక్కడ కొంటున్నాము. సరే, పంజాబ్ లో నుంచి వచ్చేది 100 రూపాయలు, ఇంకా హర్యానా నుంచి వచ్చేది 101 రూపాయి ఉన్నా, ఉట్టిగా చెప్తున్నాను, 100ది కొంట, రెండు సేమ్ క్వాలిటీ అయినప్పుడు. సో అది 101 రూపాయలు ఉన్నా అంతే, 5,000 రూపాయలు ఉన్నా అంతే, అది ఎవరు కొనరు అన్నట్టు, సప్లై ఇక్కడి నుంచి సరిపోను ఉంటాయి. సో ఆ విధంగా నేను ఏమంటున్నాను అంటే,
నేనేమన్నా మన మన మీద వేసిన సుంకాలు మన ఎక్స్పోర్ట్స్ కి అవరోధం కలిగించే ఏ స్థాయిలో అయితే ఉంటాయో అది 50-100%లోనే అయిపోతుందండి. ఇక దాని తర్వాత మీరు ఎంత వేసినా మనకేం ఎక్స్పోర్ట్ నష్టం చేయడం లేదు, మానేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అది పరిస్థితి. అవును. సో ఇందులో రెండు విషయాలు ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. ముందు ట్రంప్ గారు ఏమంటారంటే, ఆయన ఆయన ఎగ్జిక్యూట్ కూడా చేశారు. అమెరికా మొత్తం ఇప్పుడు ఉభయ సభలు, ట్రంప్ అందరూ అంటే అధ్యక్షులు అందరూ కలిసి ఏమంటున్నారు, 500% వేసే అధికారాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ గారికి ఇస్తున్నాము అని చెప్పి మనల్ని భయపెడుతున్నట్టుగా ఉంది. కానీ 500% వేయడానికి ఆయనకు అధికారం ఆల్రెడీ ఉందనే కదా. ఆయన 50%, 150% ఆల్రెడీ వేసాడు కూడా. ఉమ్, మరి దీని అంటే ఇదొక బ్లఫ్ అని నాకు అనిపిస్తుందండి. ఇది ఏం లేదు. ఉమ్, ఒక విధంగా భారత్ టేబుల్ దగ్గరికి రావట్లేదు మిగిలిన దేశాల్లాగా. నిన్ననే లట్నిక్ కూడా కామర్స్ సెక్రటరీ అనుకుంటా, ఆయన అన్నాడు కదా, 3 వారాల క్రితం ఎప్పుడో సెటిల్ అయింది, మోడీ గారు కాల్ చేయవలసి ఉండే. అంటే నా, కాల్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ గారికి, ఇప్పుడు కాల్ చేస్తే అసలు దాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తారో, మన ఇండియా ఆ, ఒక గౌరవం ఏ విధంగా ఉంటుందో అది అనుమానాస్పదమే. అందుకని అవును. ఉమ్, మీరు కాల్ చేస్తే మరి ఏ రకమైన ప్రెషర్లు పర్సనల్ గా ఇది పెట్టినప్పుడు మళ్ళీ దానికి కొంచెము మనము ఇరకాటంలో పడ్డము, దేశం ఇరకాటంలో పడ్డం ఎందుకు అన్న దృక్పథంలో ఇది అక్కడి అధికారులు, మంత్రులు, మన దగ్గర మంత్రులు, అధికారుల మధ్యలో చర్చలు జరిగాయి, విస్తృతంగా జరిగాయి. ఒక అగ్రిమెంట్కి వస్తే అగ్రిమెంట్ సైన్ చేయడం కోసము అని అంటే అది వేరే విషయం. కానీ ముందు అగ్రిమెంట్ ని ఫైనలైజ్ చేయడానికే ప్రధానమంత్రి గారు మాట్లాడేయాలంటే అది ఒక నెగోషియేటింగ్ టాక్టిక్ లాగానే అనిపించింది. అయితే వారు చెప్పుకుంటున్నారు వాళ్ళ టీవీ ఛానల్లో, వారు కాల్ చేయలేదు అందుకనే మేము సంతకం చేయలేదు అని. సో ఎన్నో రకాలుగా ప్రతిరోజు కూడా అమెరికా ప్రయత్నిస్తోంది ఇండియా ఒక ట్రేడ్ డీల్ అనేది సైన్ చేయాలని. మనమేమంటున్నాము అంటే వారికి ఇష్టమయ్యే విధంగా మనమేమంటున్నాము, ఇప్పుడు మన ఫార్మర్స్ ఇంట్రెస్ట్ అయినా కానీ రైతులవి ఇంకొన్ని దేశానికి చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ ఉన్న విషయాల్లో అదొక్కటి తప్పించి మిగిలిన అన్నిటికీ మనం రెడీ ఉన్నాం. అసలు యాక్చువల్లీ మోడీ గారు ముందే వెళ్ళి, అన్ని దేశాల కన్నా ముందే వెళ్ళి, ఒక రెండో అధినేతనో, దేశాధినేతనో, మూడో దేశాధినేతనో వెళ్ళి ట్రంప్ గారు ఎన్నికైన తర్వాత వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చి మన ఇద్దరం కలిసి అసలు పై పెంచుదాము, అసలు ట్యాక్సెస్ పూర్తిగా తగ్గించుకొని ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్, అమెరికా నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఫ్రీ చేసుకుందాము, ఎక్సెప్ట్ ఇన్ కొన్ని ఏరియాస్, ఇప్పుడు అగ్రికల్చర్, డైరీ ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవి తప్పించి అని చెప్పి ముందే చెప్పి వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ లో ఓపెనింగ్ కోసం అడగడం బట్టి ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. అండ్ అది ఫోర్స్ చెయ్యాలి అన్న విధంగా వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇండియా తలొగ్గట్లేదు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక విధంగా కిలకడం అన్నమాట. అంటే మోదీ, ట్రంప్ ఒకటే, ట్రంప్ చాలా ఈగో ఎక్కువ అని చెప్తుంటారు, అందరినీ అవమానించి. ఇది ట్రంప్ ఒక్క విషయమే కాదండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అని అంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అఫ్ కోర్స్ మీరు ఆ జనరల్ అరేంజ్మెంట్ లో మాట్లాడుతున్నాం, కానీ ఇది అక్కడి వరకే రాలేదు. ఇది ఉభయ సభలు అండ్ బైపార్టిజాన్ సపోర్ట్, అంటే ఇటు డెమోక్రాట్స్ లోనూ సపోర్ట్ ఉంది, అటు రిపబ్లికన్స్ లోనూ సపోర్ట్ ఉంది. ఇవే కదా రెండు పార్టీలు. ఇక అక్కడ ఉన్నది మిగిలినవి ఏమైనా ఉంటే ఇన్సిగ్నిఫికెంట్, వాళ్ళకి అసలు సభ్యత్వం లేదు రెండిట్లలో అన్నట్టుగా ఉంటారు. అయితే ఈ రెండు పార్టీలో నుంచి సెనేటర్లు లేకపోతే కాంగ్రెస్ మెన్ సపోర్ట్ చేస్తున్నారు. ఎంతో మంది స్పాన్సర్లు, డజన్ల కొద్ది వ్యక్తులు స్పాన్సర్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఇది ఇండియా మీద కోపం అనేది కాదు. మీకు గుర్తుండే ఉంటది, బైడెన్ అసలు ట్రంప్ చాలా సార్లు ఏమని చెప్పాడు, అసలు నేను అధికారంలో ఉండుంటే, నేను ప్రెసిడెంట్ గా ఉండుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ముందుకు జరిగేది కాదు అన్నాడు. సో బైడెన్ అనవసరంగా $100 బిలియన్లు ఉక్రెయిన్ కి పంపించాడని, మళ్ళీ మనకు వాపస్ ఏమి రాకుండా, మనకు లాభం ఏమీ లేకుండా $100 బిలియన్ల ఉక్రెయిన్ కి పంపించాడని 100 సార్లు అన్నాడు ట్రంప్, రైట్? సో డెమోక్రాట్స్ ఫుల్లీ ఉక్రెయిన్ ని సపోర్ట్ చేస్తూ ఉండే, రైట్? ఈ రోజు కూడా ఉక్రెయిన్ ని విపరీతంగా సపోర్ట్ చేస్తారు డెమోక్రాట్స్. ఏది రష్యా, ట్రంపే యాక్చువల్లీ రష్యా సైడ్ తీసుకున్నట్లుగా, అంటే ఇది ఏదైతే ఏముంది ఇద్దరిని కలిపి, వీళ్ళేమో డిక్టేటరు, ఇంకా అంతకంటే ఇంకొకటి లేడు, కఠోరమైన మనిషి లేడు అని చెప్పి డెమోక్రాట్స్ అంటుంటే పుటిన్ ని, ట్రంప్ వచ్చి పుటిన్ ని కలిశాడు కూడా, ఒక సమ్మిట్ కూడా చేశాడు. అండ్ అప్పుడప్పుడు మై ఫ్రెండ్ అది అని అంటూ ఉంటాడు. సో నేనేమంటున్నానంటే అందువల్ల ఇది
పుతిన్ కి వ్యతిరేకంగా ఉక్రెయిన్ కి సపోర్ట్ గా డెమోక్రాట్స్ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ శాంక్షన్స్ ఎవరి మీద? రష్యా నుంచి ఆయిల్ కొంటున్న వారి మీద, ఆయిల్ గ్యాస్. సో అది కట్ అయితే రష్యాకి డబ్బులు కట్ అవుతాయి కదా. అప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా పూర్తిగా వాళ్ళ దగ్గర ఎటువంటి ధనం లేక, అంటే డబ్బులు లేక, వాళ్ళు బాంబులైనా ఇంకేదైనా కొనాలన్నా కానీ, ఏది ఎకానమీ నడవాలన్నా కానీ కావాలి కదండి డబ్బులు. ఆ డబ్బులు వాళ్ళకి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మేజర్ కాంట్రిబ్యూటర్. అది ఇండియా, చైనా మేజర్ గా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాయి అని చెప్పి. సో ఇది పనిచేస్తే డెమోక్రాట్స్ కూడా వాళ్ళకి ఇష్టమైన పని ఏంటంటే ఉక్రెయిన్ కి సపోర్ట్ అవుతుంది అని. రిపబ్లికన్స్ కి ఏమో ఇక ట్రంప్ గారి అజెండా ఉండనే ఉంది. ఏది? మొత్తం ప్రపంచాన్ని రీబిల్డ్ చేద్దాము, ఏది అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్స్ లేకుండా అన్న టైపు ఆర్గ్యుమెంట్ పెట్టి అందరి మీద నాకు ఫేవరబుల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తేనే మళ్ళీ మీతో మాట్లాడతా అన్న టైప్ లో చేశారు. మనం ఒక్కలమే ఆగి ఉన్నాము. చైనా అందరూ లైన్ లో పడ్డారు, ఏదో ఒక అగ్రిమెంట్ అయిపోయింది. మనం ఒక్కలమే ఆగి ఉన్నాము. అండ్ అమెరికాకి ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం అన్నట్టు, మనం సైన్ చేయడం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. రోజు కెలుపుతున్నారు మనల్ని, అంతే సింపుల్ గా చెప్పాలంటే. రోజు కిచ్చి చూస్తున్నారు. ఏదో ఒకటి మోదీ నా ముందు తల ఉంచారు, మోదీ నా ముందు తల ఉంచారు, భారత్ మా మాట వింటుందని చెప్పి ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం, తద్వారా మరికొన్ని దేశాలను తన దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అది జరగడం లేదు. అయితే ఇందులో ఇది ఒక ఇండియా, ఇది అంటే మచ్ బిగ్గర్ జియో పొలిటికల్ గేమ్ ఉందండి ఇందులో. మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు 500% అన్నాను, ఆల్రెడీ ప్రెసిడెంట్ కి అధికారం ఉండింది. ఈ రోజు కొత్తగా ఈ బిల్ ఎందుకు అని అన్నాను కదా. రెండోది ఏంటంటే, ఈ బిల్ ద్వారా ఏం చూపించాలనుకుంటున్నారు అంటే, ఒక మీనింగ్ ఏంటంటే, నేను తీసుకున్న మీనింగ్ ఏంటంటే, ఇది ప్రెసిడెంట్ ఒక్కడే, డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే అని కాదు. ఈవెన్ లెజిస్లేచర్ యొక్క, అక్కడ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కదా, ప్రెసిడెంట్ వేరే విధంగా అంటే సపరేట్ గా ఎన్నుకోబడతాడు. ఈ రాజ్యసభ, లోక్సభ ఈక్వలెంట్, సెనెట్, కాంగ్రెస్ సపరేట్ గా, సెనెట్, హౌస్ సపరేట్ గా ఎన్నుకోబడతారు. సో ఇది ఓన్లీ ప్రెసిడెంట్ ట్రంపే కాదు, దీనికి పార్లమెంట్ మద్దతు కూడా, అక్కడి పార్లమెంట్ మద్దతు కూడా, దాన్ని కాంగ్రెస్ అంటారు అక్కడ పార్లమెంట్, ఆ పార్లమెంట్ మద్దతు కూడా ఉంది అని చూపించే ఇంకొకటి కావచ్చు, ప్రయత్నం కావచ్చు. అయితే ఇక్కడ వింత ఏంటంటే, ఇప్పుడు 3 విషయాలు చెప్పానండి: ఆయిల్, గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. అంటే ఆయిల్ నుంచే, క్రూడ్ లో నుంచే రిఫైన్ చేస్తే కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి కదా, బై ప్రోడక్ట్స్, అవి. సరే, ఆయిల్, గ్యాస్, యురేనియం. ఇప్పుడు అమెరికా రష్యా నుంచి యురేనియం ఇంపోర్ట్ చేసుకుంటది. సో నిజంగా చెప్పాలంటే అమెరికా తన మీద తానే ఇంపోజ్ చేసుకోవాలి టారిఫ్లు, ఈ లెక్క ప్రకారం, అంటే ఒక ప్రిన్సిపల్ బేసిస్ మీద వెళ్తే. ఇంకొకటి, గ్యాస్ ఎక్స్పోర్ట్స్ అంతా పోయేది యూరోప్కే, జర్మనీ, ఈ దేశాలన్నిటికీ, రైట్? సో గ్యాస్ ఎక్స్పోర్ట్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనము మాట్లాడుతాం, వంట గ్యాస్, అది ఇది హీటింగ్ గ్యాస్, ఇదంతా ఉంది కదా, అదంతా రష్యా ఎక్స్పోర్ట్ చేసేది యూరోపియన్ యూనియన్ కి అండి, యూరోప్ కి. మరి యూరోప్ వారు, అమెరికా ఇద్దరు కలిసి నాటోలో ఉన్నారు, రైట్? ఇప్పుడు వారి మీద కూడా మరి ఆంక్షలు ఉంటాయా? ఉండకపోతే ఇది జస్ట్ ప్రిన్సిపల్ మీద చేస్తున్నట్లుగా కాదు, ఇది రష్యాని హర్ట్ చేయడానికి. అయితే మరి యూరోప్ కూడా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు కూడా బంద్ చేసుకోవాలి కదా. వాళ్ళు మాత్రము వాళ్ళ ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత చూసుకుని, మనం మాత్రము అట్లా కాదు, అక్కడి నుంచి కొనొద్దు, వెనిజువలా నుంచి కూడా కొనొద్దు, ఎందుకంటే ఇక ఓన్లీ అమెరికాకి చెందాలి వాళ్ళ ఆయిల్ అని అంటున్నారు. రేపు ఇరాన్ లో కూడా రెజిమ్ పడేస్తారేమో అని అనుకుంటున్నారు, అది పడిపోతుందేమో అని. సో ఇరానియన్ ఆయిల్ మార్కెట్ లో ఉండదు, వెనిజువలన్ ఆయిల్ మార్కెట్ లో ఉండదు, రష్యన్ ఆయిల్ కూడా ఉండకూడదు. మరి ఇప్పుడు ఇండియా లాంటి దేశాలు ఎక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే, గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి మేజర్ గా, లేకపోతే అమెరికా నుంచే ఏమన్నా ఇంపోర్ట్ చేస్తే అప్పుడు ధరలు ఏమవుతాయి? ప్రపంచం అంతా ఈ సప్లై అంతా కట్ ఆఫ్ చేస్తే ధరలు ఏమవుతాయండి? ఇంధనం ధరలు. సో విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఒకటి. రెండోది, సో పోనీ ఇది ప్రిన్సిపల్ ప్రకారం చేస్తున్నారంటే అట్లా లేదని నేను అన్నాను కదా, అమెరికా యురేనియం ఇంపోర్ట్ చేస్తుంది, యూరోప్ గ్యాస్ ఇంపోర్ట్ చేస్తుంది. మరి వాళ్ళిద్దరిని మీరు ఆపట్లేరు కదా. మీకు వారిద్దరి మీద కూడా, అంటే అమెరికా సొంతంగా తన మీద అండ్ యూరోప్ మీద ట్యాక్స్లు వేసుకుంటుందా? ఇదొకటి. ఇప్పుడు మీకు ఇంకొకటి అసలు ముఖ్యంగా కనిపించేది ఏంటంటే, మీరు బ్రిక్స్ అని విన్నారు కదా, మన అందరికీ తెలిసిందే కదా బ్రిక్స్ లో ఎస్ అనేది సౌత్ ఆఫ్రికా, అది లేటర్ గా జాయిన్ అయింది. ఒరిజినల్ గా ఉన్నది BRIC. బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది, సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడం. దాని తర్వాత పలు దేశాలు జాయిన్ అయ్యాయి, ఇంకా పేరు మారలేదు.
అయితే బ్రిక్ దేశాలు ఏవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఇప్పుడు ఈ చట్టం కరెక్ట్ గా ఈ 4 దేశాలని అటాక్ చేస్తుంది, థ్రెటన్ చేస్తుంది బేసిక్ గా, అంటే బెదిరిస్తుంది. ఇది రష్యా అయితే మూలము వాళ్ళ ఆయిలే. బ్రిక్స్ లో బ్రెజిల్, దాని తర్వాత రష్యా, ఇండియా, చైనా, వీళ్ళ ముగ్గురు మీదనే అన్నట్లుగా తెస్తున్నారు. ఇది మరి ఎందుకు బ్రిక్స్ మీద ఇంత అవుతోంది, ఫోకస్ ఎందుకు అయ్యింది? మరి EU మీద అయ్యారు, వాళ్ళు గ్యాస్ తెచ్చుకుంటున్నారు, రైట్? తనకు తాను మాత్రం యురేనియం కూడా తెచ్చుకుంటాడు అమెరికా. మరి బ్రిక్ కంట్రీస్ కి మాత్రమే ఇది స్పెసిఫిక్ గా అప్లై అయ్యేటట్లుగా మరి వారి పార్లమెంట్ ఎందుకు ఇట్లా తయారు చేస్తుంది బిల్ని? అది 500% అని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే బ్రిక్ నుంచి ఏదో ఒక థ్రెట్ అమెరికా ఫీల్ అవుతోందండి. బ్రిక్ నుంచి ఏదో ఒక థ్రెట్ అమెరికా ఫీల్ అవుతోంది చేయబట్టి ఆ బ్రిక్ మొత్తాన్ని కూడా కొంచెము థ్రెటన్ చేయాలి, ఇక ఒక దాదాపు బెదిరించాలి అనుకుంటున్నాడు అని వస్తుంది. అయితే సార్ ఇక్కడ ఒక థియరీ ఏంటంటే, కొంతమంది చెప్తున్నది భయపెట్టాలని చూస్తున్నాడు, బెదిరించాలని చూస్తున్నాడు, కానీ ఒక భస్మాసుర హస్తం లాగా ఈ టారిఫ్స్ ని వెపన్ లాగా వాడదామని ట్రంప్ అనుకుంటున్నాడు, కానీ ఇది డెఫినెట్ గా బూమరాంగ్ అవుతుంది. సామాన్యుడికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సరే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఇప్పటికే మనకు ఉన్నాయి. బ్రిటన్ తో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, యూరోపియన్ యూనియన్ తో అసోసియేషన్ తో అక్కడ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. మనకు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ భారం అంతా కూడా అమెరికా ట్యాక్స్ పేయర్ల మీద, అమెరికా ప్రజల మీదనే పడుతోంది. మనకి టెంపరీ ఇబ్బంది ఉంటుందేమో, కానీ లాంగ్ రన్ లో నష్టపోయేది యాజ్ అ నేషన్ అమెరికా నష్టపోతుంది అనేది ఒక థియరీ ఉంది. ఇది మీరు ఒప్పుకుంటారా? అంటే బేసిక్ గా మీరు 500% టారిఫ్లు వేసిన తర్వాత మీకు అంతకుముందు 150 140 ఏదో అన్న తర్వాత చైనా నుంచి ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయాయి. ఎందుకనంటే 10 రూపాయలు కాస్ట్ అయ్యేది ఇప్పుడు 25 రూపాయలకి వెళ్ళిపోయిందండి అన్నట్లుగా, రైట్? అంతకుముందు 10 రూపాయలు కాస్ట్ అయ్యేది ఇప్పుడు 150% అనంటే మీరు చూడండి, ఇంకొక 15 రూపాయలు అంటే 25 రూపాయలు అయిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టు. ఇప్పుడు ఏముంది, అంతకుముందు 10 రూపాయలు ఉండేది ఇప్పుడు 60 రూపాయలు అవుద్ది 500% అంటే. చూసారా? అంతకుముందు 1,00,000 రూపాయలు ఉంది, ఇప్పుడు 6 లక్షలు అవుద్ది. 1000 రూపాయలు ఉంది, 6,000 అవుతుంది. సో బేసిక్ గా ఇంకా ట్రేడ్ ఉండదు, అంటే ఎక్స్పోర్ట్స్ ఉండవు ఈ దేశాల నుంచి. ఒకవేళ 500% విధిస్తే బ్రెజిల్ నుంచి, ఇండియా నుంచి, చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అవ్వవు. సో ఎక్స్పోర్ట్స్ అవ్వకపోతే ఏమవుద్ది అని మనం చూసినట్లయితే, అది ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా అంటే జరిగింది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం షట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఏం జరిగిందండి? ఎమ్మటే టాయిలెట్ పేపర్ కోసము సూపర్ మార్కెట్లలో కొట్టుకున్నారు అక్కడ జనాలు. టాయిలెట్ వెళ్తే తుడుచుకోవడానికి పేపర్ ఉంటది కదా, ఆ టాయిలెట్ పేపర్ కోసము సూపర్ మార్కెట్స్ లో కొట్టుకున్నారు అక్కడ జనాలు. ఎందుకంటే అమెరికాలో టాయిలెట్ పేపర్ కాదు కదా, అసలు బేసిక్ థింగ్స్ అండి, చిన్నపిల్లల ఫుడ్ దగ్గర నుంచి, రైట్, వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు పడుకునే మంచాల దగ్గర నుంచి, అంటే దాని మీద బెడ్ దగ్గర నుంచి, బెడ్షీట్స్ దగ్గర నుంచి, పిల్లో కవర్స్ దగ్గర నుంచి, పిల్లోస్ నుంచి, రైట్, వాళ్ళు ఉండే ఇంటికి కావాల్సిన డ్రై వాల్ అవి అంటారు, ఆ మెటీరియల్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో కూర్చునే ఫర్నిచర్ ఉంటది కదా దాని దగ్గర నుంచి, మనం లివింగ్ రూమ్ లో కూర్చుని ఎదురుగా టీవీ ఉంటే టీవీ చూస్తున్నామంటే అది కూడా మళ్ళీ చైనా నుంచే. ఇంత లోపల ఫోన్ లో మాట్లాడదామంటే ఐఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? శాంసంగ్ ఫోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఐఫోన్ అయితే చైనా నుంచి, ఇండియా నుంచి. ఇప్పుడు ఇండియా బాగా మేజర్ గా పికప్ అయింది గత కొద్ది సంవత్సరాల్లో. సో ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ వెళ్ళాలి ఐఫోన్లు. సో వాళ్ళకు ఫోన్లు ఇప్పుడు ఇప్పటికే $1,000 ఉంటుంది, $1,100 ఉంది అక్కడ అమెరికాలో, $1,300 అట్లా ఐఫోన్. ఇప్పుడు 500% అన్నారు అనుకోండి, దీని మీద మీకు అర్థమైపోయింది కదా, అది $6,000 $7,000 అవుద్ది ఫోన్, ఐఫోన్. ఎవరు కొంటారు చెప్పండి మీరు? ఫోన్ల సంగతి వదిలేద్దాము. మరి కంప్యూటర్లు ఎక్కడ తయారవుతున్నాయి? డెల్ కంప్యూటర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, HP కంప్యూటర్లు ఇవన్నీ ఉన్నాయి కదా. కంప్యూటర్ల దగ్గర నుంచి ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, పోనీ చిప్స్. ఈరోజు మీకు అప్పుడు గుర్తుండే ఉంటుంది, మన కోవిడ్ సమయంలో మన ఇండియాలో కూడా ఇప్పుడు మహీంద్రా కార్లే కానివ్వండి, టాటావే కానివ్వండి, లేకపోతే ఇంపోర్టెడ్ కార్స్ అయినా కానివ్వండి, కొందామంటే స్టాక్ ఉండకపోయేది. ఎందుకు స్టాక్ లేదు అంటే ఫ్యాక్టరీలు కొన్ని రోజులే మూతపడ్డాయి, దాని తర్వాత ఓపెన్ అయ్యాయి. ఎందుకు స్టాక్ లేదు అంటే అందులో కావాల్సిన ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి చూసారా, ఎస్పెషల్లీ చిప్స్. ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లోజ్ అవడం వల్ల, అది మళ్ళీ రీస్టార్ట్ అవడానికి డిలే అవడం వల్ల చిప్స్ కొరత వచ్చింది.
ఆ చిప్స్ లేకపోతే ఇప్పుడు మీకు అంతా ఎలక్ట్రానిక్ గానే చూపిస్తుంది కదండి. మీ కార్ అయినా ఏదైనా కానీ ఇండికేటర్ల దగ్గర నుంచి మీ ఓడోమీటర్ అంటారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఎంత స్పీడ్ గా పోతున్నాం, ఇవన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి. మీ రేడియో కానివ్వండి, అందులో హబ్, ఇవన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి. సో అవన్నిటికీ మీకు చిప్స్ కావాలి. ఆ చిప్స్ లేకపోతే, సెమీ కండక్టర్ చిప్స్ లేకపోతే అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది, అంటే స్తంభింపబడిపోయింది. సో ఇట్లా మీకు ఈ రోజు అమెరికాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లేదు. మరి 500% వేసుకుని ఎట్లా గడుపుతాం మనం? ఎట్లా నడుస్తుంది వ్యవహారము? మీకు కంప్యూటర్లు ఉండవు, మీకు ఫోన్లు ఉండవు, మీకు ఈ ఇండ్లు కట్టుకోవడానికి ముడి పదార్థాలు ఉండవు, మీకు ఇంట్లో కూర్చుంటే ఫర్నిచర్ లేదు, రైట్, టీవీలు లేవు, ఇంకా మీకు బట్టలు లేవు వేసుకోవడానికి అన్న టైప్ లో. అంటే కొత్త ఇవి ఇండియా చైనా ఈ రెండు కలిస్తే, రెండుటి మీద అయితే నిజంగా చెప్పాలంటే దాదాపు అమెరికా కన్స్యూమ్ చేసేది అంతా కూడా ఇక్కడి నుంచే వస్తాం. సో మీకు టెస్లాల దగ్గర నుంచి వస్తున్నాయి కదండి. సో మీకు ఇక్కడ ఒక్కటి ఉంది, ఏది మన మెక్సికో, ఇట్లాంటివి కొన్ని దేశాలు ఉన్నాయి, రైట్. కానీ అవి కూడా అంతకుముందు నాఫ్తా ఇది అనుకుంటారు కదా, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నాఫ్తా, అవన్నీ కూడా ఎత్తేసినట్టున్నారు. బట్ ఆ దేశాల్లో కూడా ఇప్పుడు సడన్ గా మొత్తం అమెరికాకు కావాల్సిన అంత ప్రొడక్షన్ కావాలంటే రాదు కదా. సో నేనేమంటున్నాను అంటే, మీరు అన్నది నిజము, కానీ అది ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి ఒక చిన్న గ్యాప్ లోనే అయిపోతే కకావికలం అయిపోయింది అమెరికా. ఈ రోజు చైనాని, ఇప్పుడు ఇండియాని, రెండింటిని దూరం పెడితే ఏమవుతుందో మనకు తెలిసిందే. ప్లస్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఏమి ఇంపోర్ట్ చేసుకుంటామండి అమెరికా నుంచి? అవి మనం ఫ్రాన్స్ నుంచో, జర్మనీ నుంచో, బ్రిటన్ నుంచో, చైనా నుంచో, ఇంకెక్కడి నుంచో ఇంపోర్ట్ చేయలేమా? అవే థింగ్స్. లేకపోతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అయితే మేబీ ఆస్ట్రేలియా నుంచో, లేకపోతే అటు న్యూజిలాండ్ నుంచో ఇంపోర్ట్ చేయలేమా? మన దేశంలోనే, అంటే ఇంకా ఆసియా ఖండంలోనే ఇతర దేశాలు, లేకపోతే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఇవన్నీ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఇప్పుడు బోయింగ్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి కదా, ఏరోప్లేన్స్. అది బోయింగ్, ఎయిర్ బస్, ఈ రెండే కదా ఉంది ప్రపంచంలో. మన టాటా వారు, ఇండిగో వారు చాలా ఇచ్చారని చెప్పి ఆర్డర్స్ మనం చదివాం కదా, ఇప్పటి వరకు చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్స్. అట్లాంటి వాటిని ఇప్పుడు అది అమెరికన్ కంపెనీ చేయబట్టి, రైట్, ఇప్పుడు వారు మనతోటి ఇంపోర్ట్స్ మీద 500% వేసారంటే ఇక ఆల్మోస్ట్ ట్రేడ్ మీద తెగదెంపులు చేసుకుందామన్న దూరానికే వచ్చింది. చైనాగానే అంతే అంటారు. సో ఇప్పుడు మనకేంటి థ్రెట్? వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ అన్ని బంద్ చేసామనుకోండి, అంటే రిసిప్రోకల్ గా మనోళ్ళు కూడా వేసారనుకోండి, 500% అన్నాం అనుకోండి, అదేంటంటే ఇగో ఇట్లాంటివి ఉంటాయి, విమానాలు, దాని తర్వాత న్యూక్లియర్ రియాక్టర్స్. అది ఇప్పటికి మనం అగ్రిమెంట్ అయింది, కానీ ఇప్పటికి మనం ఏమి స్టార్ట్ చేయాలి వాళ్ళ దాంతో, ఏదో చిన్న చిన్న అగ్రిమెంట్స్ అయ్యాయి. దాని తర్వాత ఒకటి ఏంటంటే హై అండ్ ఎలక్ట్రానిక్స్ లో కొంత సెమీ కండక్టర్స్ ఇటు సైడ్, కొంత మెడికల్ ఎక్విప్మెంట్, కొన్ని ఇట్లాంటి వాటి మీద కొద్దిగా ఉందండి. టెలికామ్ ఎక్విప్మెంట్ ఇట్లాంటిది కొంచెం డిపెండెన్సీ ఉంది. బట్ అక్కడి నుంచే కాక ప్రపంచం ఇతర దేశాల నుంచి తీసుకురాలేమా అంటే అవి తెచ్చుకోగలరు. కానీ అమెరికాకి బేసిక్ ప్రొడక్షనే బంద్ అయిపోయింది కదా ఈ రెండు దేశాలనే. ప్లస్ రేర్ మినరల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, దానికి ఆల్టర్నేటివ్ లేదు కదా. చైనా ఆల్రెడీ ఆ బలం చూపించింది కదా. అందుకే సో నాకు ఏమి అర్థం కానిది ఏంటంటే, ఆల్రెడీ ప్రెసిడెంట్ కి ఈ అధికారాలు ఉండగా ఈ రోజు కొత్త బిల్లు తెచ్చి అధికారం ఇస్తున్నాం అనడం ఎందుకు? ఒకటి, రైట్. రెండోది, ఇది 100% నువ్వు వేసినా 50% వేసేసరికి కొంచెం దెబ్బ కదా ఆ సెక్టర్స్ లో. మనకి వేసినా నువ్వు 100 వేసినా 500 వేసినా తేడా లేదు అనేది రెండో. 5000% వేసినా ఇంకా తేడా లేదు, ఎందుకంటే 100 వేస్తేనే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి. నువ్వు 500 పెద్ద నెంబర్ ఏముంది? లాజిక్ లేదు. లాస్ట్ కి చూస్తే అన్ని విధాలుగా కూడా ఈ రెండు దేశాలు ఎస్పెషల్లీ లేకుండా, అమెరికా నుంచి ఇంపోర్ట్స్ లేకుండా ఈ రెండు దేశాలు బతకగలవు, కానీ ఈ రెండు దేశాల నుంచి ఇంపోర్ట్స్ లేకుండా అమెరికా బతికే పరిస్థితి లేదు, ఎస్పెషల్లీ చైనా నుంచి, రైట్. అండ్ మనం కూడా కొంతవరకు క్రిటికల్, ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్స్, ఆ టెక్స్టైల్స్, ఇట్లాంటి వాటిలో మనం, ఫార్మాస్యూటికల్స్ మనం 40% జెనరిక్స్ అండి, అంటే తక్కువ ధరకు వస్తాయి కదా బ్రాండ్ కాకుండా, 40% ఇండియా సపోర్ట్ చేస్తుంది అమెరికాకి మొత్తం మీద. సో ఇవన్నీ ఈ రోజున్న పరిస్థితులు. మేబీ 2 years, 3 years, 5 years లో వాళ్ళు చేసుకోవచ్చు కాక ఆల్టర్నేటివ్స్, కానీ ఇప్పుడైతే లేవు కదా, వాళ్ళకి లేవు కదా. సో మనం సర్వైవ్ అవుతాం, కానీ వాళ్ళకే ఎక్కువ కష్టం ఉంటది అనేది అయితే ఆబ్వియస్ అండి. కరెక్ట్, మీరు చెప్పినట్టుగా కిషోర్ గారు, మనకంటే కూడా, భారత్ కంటే కూడా లాంగ్ రన్ లో కానీ, ఈవెన్ నియర్ ఫ్యూచర్ లో కానీ
అమెరికాకే నష్టం జరుగుతుంది. ఇతనేదో తాత్కాలికంగా కొన్ని ఇలాంటి తలతిక్క ఆలోచనలు, పిచ్చి చేష్టలతోటి యాజ్ అ నేషన్ అమెరికాని లూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చాలా ఇంకొక మేజర్ డేంజర్ ఉందండి. జస్ట్ లాస్ట్ పాయింట్, అసలు ముఖ్యమైన పాయింట్, ఈ బ్రిక్ దేశాల మీద ఎందుకు ఇట్లా విరుచుకుపడుతున్నారు? ఆ మధ్య మీరు వినే ఉంటారు. ఇదంతా కూడా నేను అనుకోవడం మూలం ఏంటి అంటే, అమెరికన్ డాలర్ యొక్క సుప్రమసీని ఎక్కడ దెబ్బతీస్తారో అది మెయిన్. అసలు ఈ కస్టమ్స్ డ్యూటీలు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇదంతా కాదండి. లాస్ట్ కి ఏంటంటే అమెరికన్ డాలర్ ఏదైతే ఉందో అదొక రిజర్వ్ కరెన్సీ. అంతకుముందు బ్రిక్స్ కరెన్సీ ఒకటి తీస్తారని ఇట్లాంటి ఏదో ఊహాగానాలు వచ్చాయి కదా, అందులో పస లేకున్నా ఊహాగానాలు అయితే వచ్చాయి. అయితే ఏమవుతోందంటే ఈ మధ్య ఇప్పుడు ఈ 3 దేశాలు, ఒకటి రష్యా, ఇండియా, చైనా, వీటిని యూనిఫై చేసినట్లుగా అవుతుంది. బ్రెజిల్, రైట్? బ్రెజిల్ వదిలిపెట్టిన జియోపొలిటికల్ గా చూడండి, ఇప్పుడు చైనా, ఇండియా, రష్యా ఏకమైతే ఎవరికి నష్టము? అమెరికాకి నష్టం. ఇప్పుడు గ్రీన్లాండ్ ఉంది, అక్కడ దాని మీద అవుతున్న రసాభాసతోటి అసలు నాటోనే ఉండదా? ఈవెన్ EU కూడా దాన్ని ఒక EUని కూడా ఒక ఫ్రెండ్లీ కంట్రీస్ లాగా చూడట్లేదు అమెరికా. ఇప్పుడు అక్కడ కూడా మనం లెక్కలు తేల్చుకోవాల్సిందే అన్న టైప్ లో తయారవుతుంది EU వాళ్ళు. అందుకనే వారంతా కమిషనర్లు అంతా వచ్చారు కదా ఇండియాకి ఒకసారి. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తొందరలోనే FTA అవుతుంది అనుకుంటాం, అది ఆల్మోస్ట్ క్లోజర్కి వస్తుంది. సో మీకు అమెరికాకి అగెయిన్స్ట్ గా మీకు ఇప్పటికే చైనా ఇది అంటారు కదా, జియో పొలిటికల్ గా రేస్ చైనా US అంటున్నది. ఇప్పుడు ఎవరికి లాభం అండి? చైనాకే లాభం అవుతుంది కదా, అమెరికా ఇంకొంచెం వీక్ అవుతుంది కదా. ప్లస్ డాలర్ అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈ విధంగా అందరినీ ఏకం చేస్తే తప్పనిసరిగా వీళ్ళు డాలర్ ని ఇది చేసుకోలేరు కదా, ఎందుకంటే అమెరికా మీద ఎటువంటి భరోసా లేదు. అంతకుముందు రష్యా స్విఫ్ట్ సిస్టమ్ లో ఉండి యుద్ధం రాగానే యుక్రెయిన్ తోటి అమెరికా స్విఫ్ట్ సిస్టమ్ లో నుంచి రష్యాని బ్యాన్ చేసింది. డాలర్స్ ఎక్కడెక్కడ వాళ్ళ విదేశాల్లో ఉన్నాయి ఫ్రీజ్ చేసేసారు. సో డాలర్లు పెట్టుకోకూడదనే కదా ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివన్నీ కంట్రీస్ ఎక్కువగా వాటిని ఇది చేసుకుంటున్నాయి. అండ్ మనం కూడా రూబుల్ ట్రేడ్ అని, లేకపోతే రూపీస్ లో ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం అని, ఎన్నో దేశాల్లో ఇంకో కొద్ది దేశాలతో అసలు మనం లోకల్ కరెన్సీ, మన రూపీ వాళ్ళ కరెన్సీ, వీటిలలోనే డీల్ చేద్దామని, ఎస్పెషల్లీ గల్ఫ్ లో. సో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాము. డాలర్ అనేది మిడిల్ మ్యాన్ గా అవసరం లేని పరిస్థితికి. సో అది ఎక్కడ దెబ్బతింటదో అన్నట్లుగా దానికి ఈ ఇదంతా కొంచెము ఆ వరితో మొదలైనట్టుగా అనిపిస్తుంది నాకు. చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే, ఇది పూర్తిగా చేస్తారా అంటే, చేస్తే మాత్రం మళ్ళీ ఆయన అనుకున్నదే నిజంగా థ్రెట్ రియలైజ్ అవుతారు. వీళ్ళందరినీ పుష్ చేసి ఇక డాలర్ ప్రపంచంలో నుంచి మనల్ని దూరం చేసినట్టు అవుద్ది కదా, చేసి చైనాని స్ట్రెంథెన్ చేసి ఒక సైడ్, అండ్ డాలర్ లేకుండా వ్యాపారాన్ని చేసుకునే విధంగా చేశారనుకోండి, ఇంకేముంది అసలు ఏదైతే అవాయిడ్ చేయాలనుకుంటున్నారో ఆ దాంట్లోనే వాళ్ళు పడి నష్టపోయేటట్టుంది. వాళ్ళ విధ్వంసం ఏదైతే అవుతుంది, మనకు డాలర్ రిజర్వ్ కరెన్సీగా కాకుండా పోతే ఏదైతే నష్టం అవుతుంది అనుకుంటున్నారో అది వాళ్ళే చేసుకున్నట్లు అవుతుంది, పుష్ చేసి ఫాస్ట్ గా చేసుకున్నట్లు అవుతుంది. అదండి దీని పర్యవసానం. ఎగ్జాక్ట్లీ మీ అంచనా, మీ థియరీ 100%, 200% కరెక్ట్. డాలర్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ మధ్య చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఫారెక్స్ రిజర్వ్స్ అమ్మేస్తున్నారు, బంగారాన్ని కొనుక్కుంటున్నారు. ఇది చాలా పెద్ద థ్రెట్ అమెరికాకి. డెఫినెట్ గా ఇర్రిలెవెంట్ అయిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అమెరికా మీద డిపెండెన్సీ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది డెఫినెట్ గా చాలా పెద్ద థ్రెట్ అమెరికాకు ఉంది. మరి ఈ నిర్ణయాలన్నీ కూడా డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయొచ్చు. ఈ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఎవరికి నష్టం జరుగుతోంది, భారత్ కా, అమెరికాకా? ఈ తలతెక్క నిర్ణయాలు ఎటు దారితీస్తాయి? అమెరికాని మొత్తం ముంచేస్తాడా ట్రంప్ అనేది అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పంత సరైనటువంటి దారిలోనే వెళ్తుందా అమెరికాని ఫేస్ చేయడంలో, అమెరికాని హ్యాండిల్ చేయడంలో? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. మనం మరొక అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.